నమస్కారం. ఆర్‌వీఆర్ టీవీకి స్వాగతం. మీ నక్షత్రం మీ జాతకం కార్యక్రమానికి సుస్వాగతం. సైన్స్ ఎంత వేగంగా అభివృద్ధి చెందినా మనిషి మనుగడని గ్రహాలు శాసిస్తాయని చెప్తుంది జ్యోతిష శాస్త్రం. మీరు జన్మించిన నక్షత్రం ప్రకారమే మీ ఎదుగుదల అనేది ఆధారపడి ఉంటుంది. అయితే ఏ నక్షత్రంలో పుట్టిన వారి గుణగణాలు ఎలా ఉంటాయి, వారికి ఏ రంగంలో కలిసొస్తుంది, వివాహ జీవితం, వ్యక్తిగత జీవితం ఎలా ఉంటాయి అనేది తెలుసుకుంటే మన జీవితాన్ని అందంగా మలుచుకోగలుగుతాము. అయితే జన్మ నక్షత్ర ప్రకారం ఉండే దోషాలేంటి, జీవితంలో ఎదురయ్యే సవాళ్లు, వాటికి పరిష్కారాలు ఏంటి అనేది వివరించేందుకు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మేడంని అడిగి అనేక ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. మీ నక్షత్రం మీ జాతకం కార్యక్రమంలో ప్రతిరోజు మనం ఒక్కొక్క నక్షత్రం గురించి తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఉత్తరాభాద్ర నక్షత్రం గురించి తెలియజేయండి. అసలు ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం వారు ఎలా ఉంటారు, వీళ్ళ స్వభావం ఎలా ఉంటుంది? చాలా మంచి ప్రశ్నే. ఉత్తరాభాద్ర నక్షత్రం అనేది చాలా మంచి నక్షత్రమే. అయితే ఈ స్వభావం ఎలా ఉంటుంది అని అంటారు కదా. ఈ నక్షత్రాన్ని అధిపతి శని భగవానుడు. ఈ నక్షత్రం ఉండేది మనకి మీనరాశిలో. అయితే రాసాధిపతి గురువు. శని భగవానుడు ఒక అనుగ్రహము ప్లస్ గురువు ఒక అనుగ్రహంతో పుట్టిన వాళ్ళు వీళ్ళు ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు. అందుకని చాలా వరకు మనం వీళ్ళని ఎలా తీసుకోవచ్చు అంటే, చాలా క్రమశిక్షణతో పెంచితేనే వీళ్ళు పద్ధతిలో ఉంటారు, క్రమశిక్షణగా ఉంటారు. లేకపోతే చాలా చాలా ఇబ్బంది పెడతారు అనమాట ఈ నక్షత్రం వాళ్ళు. అంటే మంచి లక్షణాలు తీసుకుందాం అనుకుంటే, ఫస్ట్ మంచిగా చెప్పుకుందాం అనుకుంటే, మంచి తెలివైన వాళ్ళు, ఏ పనైనా ఎలా చేయొచ్చు అని చెప్పి ఆలోచన కలిగిన వాళ్ళు, దేంట్లో అయినా ముందుండి ఈ పని మా వల్లే అవుతుంది అని చెప్పి సామర్థ్యం ఉన్నవాళ్ళు, ఇవన్నీ వీళ్ళు మంచి లక్షణాలు. అయితే వీళ్ళకు ఈ మంచి లక్షణాలు వీళ్ళు ఎలా వాడుకుంటారంటే, దాన్ని వాళ్ళ సౌలభ్యం కోసం మార్చేసుకుంటుంటారు చాలా వరకు. కొంతమంది నేను ఎప్పుడు లేచినా నా పని నేను చేసేస్తా కదా, నీకు నా పనితో సంబంధం ఏముంది అని చెప్పి బాగా అతిగా నిద్రపోవడము, ఎక్కువగా అబద్ధాలు చెప్పడము, మనుషులతో మాట్లాడేటప్పుడు కొంచెం యాటిట్యూడ్ చూపించడము, ఈ లక్షణాలన్నీ వచ్చేస్తాయి. యాక్చువల్లీ వీళ్ళు తెలియని వాళ్ళు మంచి వాళ్ళే, కాకపోతే వాళ్ళు మాట్లాడే విధానం కానీ, వాళ్ళు చెప్పే మాటలు కానీ, చెప్పే చేతలు కానీ, చేసే చేతలు కానీ, ఇవన్నీ కూడా మనకి ఒక యాటిట్యూడ్ ఉన్న మనుషుల్లాగా వీళ్ళు. అంటే ఒక గర్వం కనిపిస్తుంది వీళ్ళ దగ్గర. వీళ్ళు పెద్ద గర్వంగా వీళ్ళకి అన్ని తెలిసినట్టు మాట్లాడుతున్నారు అనే అనే ఒక ఆలోచన కలిగిస్తారు ఎదుటి వాళ్ళకి. ఇది ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకు ఉన్న బాధ. మరి రెండోది ఏంటంటే, ఈ నక్షత్రంలో పుట్టిన పిల్లల్ని చిన్నప్పుడు వాళ్ళు పుట్టినప్పుడు తల్లిదండ్రులు చాలా బాగుంటుంది, పెద్ద అయిన తర్వాత వాళ్ళకి కొంచెం నరకంగా చూపిస్తారు వీళ్ళు. అంటే చాలా వరకు మాట వినరు అన్న, చాలా మొండితనం ఉంటుంది. వాళ్ళు నచ్చింది వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి ఏది అనిపిస్తే, ఏది అనుకూలంగా అనిపిస్తే అది చేస్తుంటారు. ఎదుటి వాళ్ళతో మాట్లాడినప్పుడు మాత్రం వాళ్ళకి ఏదైతే ప్లస్ పాయింట్స్ ఉన్నాయో అవి మాత్రం ఆడుకుంటారు. సో వాళ్ళు ఎవరైనా వీళ్ళని పాయింట్అవుట్ చేసి మీరు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా చేయాలి మీరు అని అడిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడడం మానేస్తారు. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళతో కొంచెం ఒక విధంగా పేరెంట్స్కి ఒక టార్చర్. తర్వాత సొసైటీలో వీళ్ళు చేసే పనుల్లో కొంతవరకు ఎదుటి వాళ్ళకి కొంచెం వాళ్ళకు ఒక రకమైన టార్చరే. అంటే మంచి విషయాలు చెప్పాలి ఎప్పుడు కొన అనేది ఉండదు కదా, నక్షత్రాల లక్షణాలు కూడా చెప్పాలి కదా. ఈ నక్షత్రాల్లో మంచి విషయాల కంటే చెడ్డ విషయాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళతో బాగా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ఎదుటి వాళ్ళకి ఎప్పుడు కూడా. వీళ్ళకి అది మాత్రం చాలా అనుకూలంగా, వాళ్ళకి ఏది బాగుంటే అది చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నాం, మేము బ్రహ్మాండంగా ఉన్నాం అని అనుకుంటుంటారు. ఇది వీళ్ళ లక్షణాలు అనమాట. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం అనేది ఎంత మంచి నక్షత్రమో, కానీ మనుషులు కలియుగంలో ఉన్న ప్రభావం మరి ఏమో తెలియదు, కానీ చాలా దారుణంగా ఎదుటి వాళ్ళ దగ్గర ఇబ్బందులు పెడతారు. వీళ్ళు ఇబ్బంది పడతారు, ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పెడుతుంటారు. అది ఒక విధంగా చెప్పాలంటే అమ్మాయిల విషయాల్లో ముఖ్యంగా తీసుకుంటే, అస్సలు తల్లికి మాట విలువ వాల్యూస్ ఏమి ఇవ్వరు వీళ్ళు. ఏం చెప్పినా సరే రివర్స్ మాట్లాడుతుంటారు. మేము ఇంతే, మేము ఇలాగే ఉంటాం, ఇలాగే చేస్తాం అని చెప్పేసి. గౌరవం అనేది చూపించే అనే తత్వమే ఉండదు వీళ్ళ దగ్గర. సంస్కారం చాలా తక్కువగా అయిపోతుంది అనమాట అమ్మాయిల విషయంలో. ఇంకా వాళ్ళ ఇష్టరాజ్యాలు ఇప్పుడున్న కాలంలో మనం చూసుకుంటే, ఇష్టరాజ్యాలు ఇప్పుడంతా పిల్లలందరూ కాలేజీకి వెళ్ళి ఇంటికి ఎన్నింటికి వస్తారు, ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు, ఎక్కువగా తిరిగేవాళ్ళు, నైట్ టైం పార్టీస్లో ఉండేవాళ్ళు, ఎక్కువ ఎంజాయ్మెంట్ చేసేవాళ్ళు అందరూ ఈ నక్షత్రంలో ఉన్నవాళ్ళే. ఎక్కడో 10% మంచివాళ్ళు, గుణవంతులు, రూపవంతులు, మంచివాళ్ళు అది ఒక 10% ఉండొచ్చేమో ఎక్కడైనా ఒక దగ్గర. అది కూడా నా దృష్టిగా ఇప్పుడు దాకా అలా ఎవరు రాలేదు.
ఒకవేళ ఉన్నారేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 100% 100% ఎప్పుడు కూడా బాగుండదని చెప్పలేం కదా. అవును. ఖచ్చితంగా 90% అయితే ఇలాగే ఉన్నారు. ఒక 10% ఎక్కడైనా మంచి వాళ్ళు ఉండుండొచ్చు. లగ్నాలు బాగుండి, లగ్నాలకి యోగకారకులైన గ్రహాల స్థితి బాగుండి ఉంటే ఖచ్చితంగా బాగుండొచ్చు. మామూలుగా అయితే ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు 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 పెట్టిన టార్చర్ తల్లిదండ్రులకి అసలు వాళ్ళు పాపం ప్రతిరోజు ఏడుస్తూ ఉంటారు తల్లిదండ్రులు. వీళ్ళని ఎలా బాగు చేయాలి, వీళ్ళని ఎలాగా మన దారిలో పెట్టుకోవాలి, వీళ్ళని ఎలాగా వాళ్ళ వృద్ధిలోకి వస్తారు అని చెప్పి ఖచ్చితంగా తల్లిదండ్రులు ఇప్పుడు బాధపడుతుంటారు ఈ నక్షత్రం వాళ్ళు. సో వీళ్ళు బాధపెట్టే లక్షణం ఉంటుందా అంటే వాళ్ళేం బాధపడరాదు, వాళ్ళు పక్క వాళ్ళ గురించి ఆలోచించరు. వాళ్ళ గురించి వాళ్ళు తప్ప పక్క వాళ్ళ గురించి అసలు ఆలోచించరు. మేము చేసేది కరెక్టు, మేము వెళ్ళే రూట్ కరెక్టు, మేము చెప్పే మాటలు అన్నీ నిజమే అని చెప్పి అంటుంటారు. అది వాళ్ళని అది ఎలా అంటే వాళ్ళ విషయాల్లో అన్ని కరెక్ట్ పాయింట్సే రాసుకుని అవే పాయింట్స్ మాట్లాడుతుంటారు అనమాట. సో ఎదుటి వాళ్ళు వినగానే వీళ్ళు చెప్పినవన్నీ వాస్తవమే కదా, కరెక్టే కదా, అంటే వీళ్ళు చెప్పినవన్నీ మంచివే, అయితే వీళ్ళు మంచి వాళ్ళే, తల్లిదండ్రులే మంచివాళ్ళు కాదు, లేకపోతే వీళ్ళు ఎవరైతే నిందిస్తారో వాళ్ళే మంచివాళ్ళు కదా అని నిరూపిస్తారు అన్నమాట వీళ్ళు. అంతేగాని ఏది యథార్థమో దాన్ని ఎప్పుడు బయట తీస్తారు. యథార్థం అనేది ఎప్పుడు బయట చెప్పకుండా దాచిపెట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు. ఇది వీళ్ళ లక్షణాలు. ఇక వీళ్ళ ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది? చాలా తక్కువ ఎడ్యుకేషన్ చాలా మందికి చాలా బాగుంటుంది అని చదువుకుంటారు అనుకుంటాం, కానీ మ్యాక్సిమం చాలా లో పర్సెంటేజ్ పాస్ అనే వాళ్ళే ఉంటారు. ఎక్కడో డిగ్రీ కంప్లీట్ హయ్యర్ డిగ్రీస్ కంప్లీట్ చేయడం అనేది మనం వేళ లెక్క పెట్టచ్చు వాళ్ళని. ఇద్దరు ముగ్గురు ఒక మహా అయితే ఒక 10 మంది ఉన్నారంటే దాంట్లో ఇద్దరు కష్టపడి చదివి పాస్ అవుతారేమో, మిగతా అందరు 8 మంది చదువు అనేది మైండ్లోకి ఎక్కదు. చాలా దేశ విదేశాల్లో జరిగే విషయాలన్నీ వీళ్ళ మైండ్లో ఉంటాయి. అంటే ఆ దేశంలో అది జరుగుతుంది, ఈ దేశంలో ఇది జరుగుతుంది, ఇప్పుడు ఇది చేసుకోవాలి, ఇప్పుడు అలా చేసుకోవాలి బిజినెస్ అని చెప్పి ఇలాంటివన్నీ మాట్లాడతారు. కబుర్లు చాలా ఎక్కువగా ఉంటాయి, తర్వాత పనులు చాలా స్లోగా ఉంటాయి. అంటే ఎన్ని మాటలు చెప్తారో దాని తగ్గట్టుగా పనులు మాత్రం జరగవు ఎప్పుడు కూడా. ఇది వీళ్ళ తత్వం. ఇక చదువు విషయంలో చదువు అనేది మనం ఎప్పుడు కూడా లెక్క వేసుకోవచ్చు ఎంత చదువుతారు అనేసి, కానీ బయటికి కనిపించడం మాత్రం వాళ్ళు చేసే ఆర్భాటాలు మనకి ఏదో పిహెచ్డీలు చేసేసిన వాళ్ళలాగా ఒక మంచి వాళ్ళకి అన్ని తెలిసిన వాళ్ళ మాట్లాడుతుంటారు. ఓహో ఎంత బ్రహ్మాండం తెలుసని. ఇది వీళ్ళ లక్షణం అనమాట. ఇక వీళ్ళు చదువు అయిన తర్వాత ఉద్యోగాలు వ్యాపారాల విషయానికి వస్తే ఏ విధంగా ఉంటుంది? ఎక్కువ ఉద్యోగాల్లో ఉంటారా, వ్యాపారాల్లో ఉంటారా? ఏది ఎక్కువ వీళ్ళకి కలిసి వస్తుంది? ఉద్యోగాలే ఎక్కువగా కలిసి వస్తాయి అన్న, ఎందుకంటే వ్యాపారం వీళ్ళకి కలిసి రాదు. ఇప్పుడు ఒక మనిషి వ్యాపారం చేయాలంటే ఏం చేయాలి? దాని క్రమశిక్షణ ఉంచుకోవాలి. అంటే ఒక వ్యాపారం చేయాలి అంటే తను పొద్దున్నే నిద్ర లేచిన దగ్గర నుంచి ఆ వ్యాపారం గురించి ఆలోచించడము, దాని గురించి కష్టపడము, శ్రమించడము, ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. వీళ్ళు ఏంటంటే వాళ్ళు నచ్చినప్పుడు నిద్ర లేస్తారు, వాళ్ళు నచ్చినప్పుడు పనులు చేస్తుంటారు. సో వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళు లేచినప్పుడు ఖచ్చితంగా వ్యాపారం ఎలా కొనసాగుతుంది వాళ్ళకి? ఎప్పటికైనా వ్యాపారం అనేది ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది. అయితే ఉద్యోగం అనేది ఉద్యోగం చేయించిన పెద్ద టాస్క్ వెళ్తారు. ప్రతి ఒక్క ఉద్యోగం మానేస్తుంటారు. ఈ ఉద్యోగంలో వీళ్ళు ఇలాంటి వాళ్ళు అంటే విమర్శ అనేది ఎక్కువగా చేస్తుంటారు వీళ్ళు. ఎంత విమర్శిస్తారంటే నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు, నేను చెప్పేదే కరెక్టు, నేను చేసేదే కరెక్టు, నేను చేసేవన్నీ రైటు, వీళ్ళవన్నీ రాంగ్స్ ఉన్నాయి అని చెప్పి ఇక్కడ ఈ పాయింట్ నుంచి లా పాయింట్స్ అన్నీ రాస్తుంటారు. అందువల్ల ఉద్యోగాల్లో కూడా వీళ్ళకి ఏంటంటే ఎక్కువ రోజులు ఉద్యోగం కొనసాగించడానికి అవకాశం ఉండదు. ఎందుకు అవకాశం ఉండదు అంటే పక్క వాళ్ళతో ఎప్పుడూ మనం విమర్శాత్మకంగా మాట్లాడుతుంటే ఏదో ఒక రోజు వాళ్ళకి అనిపిస్తుంది కదా, మనం ఎందుకు వీళ్ళతో రోజు మాట్లాడడం, అసలు మనం వీళ్ళతో మాట్లాడడం మానేద్దాం అని చెప్పి వాళ్ళు మానేస్తుంటారు. కొంతమంది ఆ బాయిలో పడ్డమో మోసపోవడం జరుగుతుందా, అలా జరిగినప్పుడు వీళ్ళ మాటలు విని వాళ్ళు కూడా వీళ్ళతో ఉద్యోగం మానేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో అందుకని ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు మన ఇంట్లో ఉన్న బయట వాళ్ళ దగ్గర ఉన్న ఎక్కడున్నా ఒక విధమైన టార్చరే ఉంటుంది వాళ్ళకి. సో ఆ టార్చర్ ఎలాంటిది ఉంటే ఇటువంటి ఇబ్బందులు అనమాట. ఏం మాట్లాడతారో, ఏం చేస్తారో, ఎలా చేద్దాం అనుకుంటారో ప్లానింగ్స్ అన్నీ ఒకలా ఉంటాయి, పనులన్నీ ఒకలా ఉంటాయి. మేడం మరి ఈ నక్షత్రం వాళ్ళకి ఆరోగ్య విషయం చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది? ఆరోగ్యం విషయంలో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందే. ఎందుకంటే మనం చాలా విషయాలు అశ్రద్ధ చేసి మన శరీరాన్ని ఎలా పెడితే అలా వాడామనుకోండి, ఖచ్చితంగా అది ఒక రోజున మూలపడే అవకాశం ఉంటుంది కదా. అలాగే వీళ్ళు టైంకి సరిగా తినకపోవడము, నిద్రపోకపోవడము, తర్వాత చాలా చెడు వ్యసనాలు అలవాట్లు ఎక్కువగా ఉండడము, చెడు తిరుగులు ఎక్కువగా తిరగడము, ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే ఒకసారి మంచం మీద పడితే ఇక లేవడం అనేది జరగదు, అంత దారుణంగా బాధపడతారు. ఏవేవో మాటలు మాట్లాడారో మాటల వల్ల జరిగే ఇబ్బందులు కానీ
ఎవరైనా కొట్టారో ఆ కొట్టడం వల్ల చేసే చేతుల వల్ల ఇబ్బందులు కానీ, కాళ్ళతో తన్నారంటే ఆ కాళ్ళతో పడే ఇబ్బందులు కానీ ఇవన్నీ వీళ్ళు అనుభవిస్తారు. జనరల్‌గా మనం ఏం చేస్తామంటే కంచె విసిరేస్తుంటారు చాలామంది అన్నం తింటుంటూ. అలా విసిరేస్తే అన్నం దొరకదని చెప్పి పెద్దవాళ్ళు బాగా అవును. కోపడుతుంటారు అండి. అలాంటివి చేస్తే మామూలుగా కోప్పడతారు వాళ్ళు. కానీ వీళ్ళకి అలాంటి మాటలు ఖచ్చితంగా బాగా ఫలితాన్ని ఇప్పిస్తాయి. అంటే వీళ్ళు పరుషంగా మాట్లాడారు. అది వీళ్ళు మంచంలో కూడా పరుషంగా మాట్లాడే వాళ్ళే ఉంటారు పిల్లలు. వీళ్ళు పరుషంగా మాట్లాడి ఇంకెన్నాళ్ళు ఉంటావు? ఎన్నాళ్ళు చేస్తావు? అని ముసలివాళ్ళు బాధ పెడుతుంటుంది. అవును. అలాంటి పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకని వీళ్ళ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్కసారి మంచం మీద పడ్డారంటే ఇంక లేవడం అనేది జరగదు. అందుకని ఆరోగ్యం చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్దవాళ్ళతో వ్యవహరించినప్పుడు ఎవరైనా పరుషంగా మనం మాట్లాడినప్పుడు అలా ఎందుకు మాట్లాడుతున్నాం? మాట్లాడకుండా ఉండాలి. మనం మాట్లాడడం వల్ల రేపు రోజు మనం ఇవన్నీ అనుభవించాలి అనే తత్వం వీళ్ళకి అంటే వీళ్ళ స్మరణకి అది ఉండాలి వీళ్ళకి. అది గానీ వీళ్ళు లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే మాత్రం అనారోగ్య సమస్యతో దీర్ఘకాలంగా రోగంతో బాధపడి మంచం మీద పడే వాళ్ళు ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు ఉన్నారు. అది ఖచ్చితంగా. సో అయితే మనం ఏంటంటే ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఎవరైతే పుడతారో పిల్లలు చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు వాళ్ళకి ఏం నేర్పించాలంటే మంచి చెడు అన్ని నేర్పిస్తూ సంస్కారం నేర్పించాలి ఎక్కువగా. వీళ్ళకు మాకున్న డబ్బు ఐశ్వర్యం ఇవన్నీ వాడికేం తక్కువ అనే తత్వం నేర్పించకూడదు. ఇవన్నిటికంటే నువ్వు సంస్కారంగా ఉండడమే ఇంపార్టెంట్ అని చెప్పి చిన్నప్పటి నుంచే తత్వం అది నేర్పిస్తూ ఉంటే ఇప్పుడు చిన్నప్పుడు సరదాగా పిల్లలు తిడుతూ ఉంటారు పెద్దవాళ్ళని. అది చూసా వాళ్ళు ఎలా మాట్లాడారో మరి ఏమనుకుంటున్నా వాడు పులి బిడ్డ రాజా బిడ్డ అని చెప్పి అంటుంటారు. ఇలాంటి మాటలు వాళ్ళ దగ్గర ఎప్పుడూ అనకూడదు. అలా మాట్లాడితే అది తప్పు అని దాన్ని అక్కడికక్కడ ఖండించి వాళ్ళకి నేర్పించాలి. అలా నేర్పిస్తే ప్రతి ఒక్క బిడ్డ మంచిగా దారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పూర్వం ఉత్తరాభాద్ర నక్షత్రం గురించి ఇంత వివరణ ఎప్పుడూ లేదు. కానీ ఈ కాలంలో ఉత్తరాభాద్ర నక్షత్రం గురించి ఇంత వివరణ ఎందుకు ఇస్తున్నామంటే పిల్లలు అలా ఉన్నారు. ఎందుకంటే తల్లిదండ్రులకు ఉన్న ఆస్తిని కానీ తల్లిదండ్రులు ఉన్న డబ్బుని కానీ వీళ్ళకి బాగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాన్ని వీళ్ళు సద్వినియోగం కంటే దుర్వినియోగం ఎక్కువగా చేసుకుంటారు ఖచ్చితంగా. ఆ దుర్వినియోగం చేసుకోవడం వల్లే వీళ్ళు చాలా 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 కష్టపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకే మనం ప్రతి డే 1 నుంచి వీళ్ళకి మంచి సంస్కారాలు నేర్పిస్తూ పెంచాలి ఖచ్చితంగా. అలా పెంచితేనే ఒక దారిలో పడతారు. వాడి ఇష్ట రాజ్యానికి పోన్లే వాడు బాగా చెప్తున్నాడు కదా వాడి ఇష్టం అని చెప్పి వదిలేస్తే మాత్రం వాళ్ళు రేపు రోజు చాలా అవస్థ పడతారు. ఇది అనారోగ్య సమస్య అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇది విషయం. భక్తి పరంగా చూసుకుంటే ఏ విధంగా ఉంటారు వీళ్ళు? చాలా తక్కువ నాన్న. ఇన్ని ఉన్నప్పుడు అది ఉండదు. భక్తి అనేది చాలా తక్కువ. పెద్దవాళ్ళని గౌరవించడం లేనప్పుడు భక్తి ఎలా ఉంటుంది? ఇంకా భక్తిగా శ్రద్ధగా బాధ్యతగా ఉండేవాళ్ళు మనం వేళ మీద లెక్క పెట్టచ్చు. ఒకవేళ ఇద్దరు ఉన్నారంటే సంతోషం, నిజంగా సంతోషపడతాను నేను. అంటే నేను చాలా భక్తిగా ఉంటానండి, పెద్దవాళ్ళు బాగా గౌరవిస్తానని ఎవరైనా నాకు కామెంట్ పెట్టినా సరే నేను చాలా సంతోషపడతాను. అమ్మయ్య ఒకరైనా ఉన్నారు అని చెప్పేసి. అంటే ఒక 10% ఉంటుందని నా నమ్మకము. కానీ నేను ఇప్పుడు దాకా చూసిన జాతకాల్లో వీళ్ళతో పడే బాధలు పాటలు వాళ్ళు చెప్పే విషయాలు తల్లిదండ్రులు కానీ భార్య కానీ పిల్లలు కానీ ఇలా మా నాన్నగారు ఇలా మా వారు ఇలా మా అబ్బాయి అని చెప్పే లక్షణాలు వింటూ ఉంటే నాకు చాలా భయం వేస్తుంటుంది. ఈ లక్షణాలన్నీ ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఎక్కువగా ఉన్నాయి. అందుకని నేను ఇంత వివరంగా చెప్తున్నా. మిగతా విషయాల్లో ఎవరైనా ఉన్నారు అంటే అదృష్టవంతులు వాళ్ళు. కొంచెం ఏదో జాతకంలో లగ్నం యోగం బాగున్నట్టు ఉందని అర్థం. అది అంటే ఇప్పుడు ఈ నక్షత్రంలో సేమ్ అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఒకలానే ఉంటారా? లేకపోతే వీళ్ళకి వేరు వీళ్ళకి వేరు అన్నట్టు ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా ఒక్కొక్క నక్షత్రానికి ఆ స్త్రీ లక్షణాలు వేరే ఉంటాయి, పురుష లక్షణాలు వేరేగా కనిపిస్తాయి. కానీ ఉత్తరాభాద్రకి ఇద్దరూ సమానంగానే ఉంటారు. అయితే అబ్బాయిల విషయంలో తీసుకుంటే చిన్నప్పుడు వీళ్ళలో మనకి అలాంటి ఆలోచనలు కనిపించవు, అలాంటి గుణగణాలు కనిపించవు. ఒకవేళ ఈ అబ్బాయి బయట తిరుగుతున్నా సరే ఇంట్లో చెప్పకుండా చేస్తుంటారు. అంటే ఇంట్లో వాళ్ళతో చాలా సాఫ్ట్గా సరేలే ఓకేలే చేద్దాంలే ఓకేలే అని చెప్పి అని సమర్థించుకుంటూ తను కాపాడుకొని చెప్పే కింద మీకు మొదట్లోనే వాళ్ళ సౌలభ్యం కోసం అన్నీ మార్చుకుంటారని వాళ్ళ సౌలభ్యం కోసం ఖచ్చితంగా తల్లిదండ్రులు చెప్పిన మాట విన్నట్టుగా పెద్దవాళ్ళు చెప్పిన మాట విన్నట్టుగా నటిస్తూ వీళ్ళు చేసే పనులను చేస్తుంటారు. అయితే అబ్బాయిల విషయంలో కనబడ్డం తల్లిదండ్రులకి ఒక విధంగా టాస్క్. కానీ అమ్మాయి విషయంలో చిన్నప్పటి నుంచే ఆ పిల్ల చాలా రివర్స్గా మాట్లాడడము, రివర్స్గా ఉండడము ఇంట్లో తల్లిదండ్రులకి ఒక నిజంగా ఒక రకమైన చిన్నపాటి నరకమే ఉంటుంది వాళ్ళకి. ఆ నరకాన్ని వాళ్ళు చూపిస్తూనే ఉంటారు వాళ్ళు. ఇది ఆడపిల్లల లక్షణాలు. ఈ అమ్మాయి అత్తగారింట్లోనే వెళ్తే పుట్టింట్లోనే అలాగే ఉంటారు. వీళ్ళంతా రఫ్ అండ్ టఫ్గా ఉంటారు ఈ పిల్లలు. అంటే వీళ్ళు మంచి వాళ్ళు కాదా అంటే కాదు, వాళ్ళ గుణం అంతే. సో చెడ్డ గుణం అని కాదు, వాళ్ళ తత్వం అంతే. అది వాళ్ళకి అనుకూలంగా ఉన్నదే. నువ్వు ఎన్ని రోజులు అనుకూలం మాడితే నీకు అంతవరకు నువ్వు మంచిదమే. నువ్వు ఏ రోజున వ్యతిరేకంగా నువ్వు సమాధానం చెప్పావు వాళ్ళకి, అప్పుడు నువ్వు అక్కడి నుంచి శత్రువు. అది
సో అనుకూలంగా ఏ రోజు ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుందో అంతవరకు అందరూ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నట్టే. లేకపోతే రివర్సే వీళ్ళు చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఆ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడమే వాళ్ళ జీవితంలో వాళ్ళు రాసుకున్న అంటే జాతకం ఎంత బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ మన వాచా దోషం అంటాం కదా, మాట్లాడుతున్నప్పుడు వచ్చే దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వీళ్ళకి తొందరగా ఫుల్ఫిల్ అవుతాయి కదా. అందులో కలియుగం కనుక అనుభవించవలసిన బాధ ఏదైతే ఉందో అది కలియుగంలో అనుభవించే వెళ్ళాలి. కలియుగం అంటే ఏంటంటే మనం ఈ బాధలు ఇక్కడే అనుభవించాలి, ఇక్కడే దాన్ని నివృత్తి చేసుకోవాలి, అప్పుడు మనం ఇంకో లోకానికి వెళ్ళాలి. అది చెప్పేది మాట మనకి. అందుకని ఖచ్చితంగా జాగ్రత్తగా మాటని పొదుపుగా వాడడము, ఎదుటి వాళ్ళు చెప్పేది పూర్తిగా వినడము, పెద్దవాళ్ళని ఏమీ అనకుండా సంస్కారంగా కాస్త వాళ్ళతో నిదానంగా వాళ్ళు చెప్పింది సరే అని చెప్పడము, నచ్చినా నచ్చకపోయినా అలాగే అని తలకే ఊపడం వల్ల వచ్చే నష్టం అయితే ఏమీ లేదు. అలా వీళ్ళు చేయగలిగితే వీళ్ళంత అదృష్టవంతులు ఇంకొకరు ఉంటారు. ఇక మ్యారేజ్ విషయానికి వచ్చేసరికి ఎక్కువ వీళ్ళకి ఏ మ్యారేజెస్ అయ్యే అవకాశం ఉంది? లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజా? ఒకవేళ అలా కాకుండా ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళే అమ్మాయిల్లో కూడా ఒకవేళ అమ్మాయినా అబ్బాయినా ఆ నక్షత్రంకి సంబంధించిన వాళ్ళనే పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? ఒకవేళ అలా కాదు అని అంటే ఏ నక్షత్రం వాళ్ళు వీళ్ళకి బాగా సెట్ అవుతారు అంటే? పెళ్ళి అనేది విషయంలో చాలా ఆలస్యం అవుతుందన్న వీళ్ళకి. పెళ్ళి అనేది తొందరగా జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వివాహంలో ఆలస్యమైన నక్షత్రాల్లో ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి. మనకి వివాహం కాని నక్షత్రాలు కొన్ని ఉన్నాయి కదా, అవును. ఒక టైంకి పెళ్ళి అవ్వకపోతే మళ్ళీ పెళ్ళి అవ్వడం అనేది చాలా కష్టం వాళ్ళకి. అలా పెళ్లి కాకుండా ఉండిపోయిన వాళ్ళలో ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళకి వివాహం లవ్ మ్యారేజ్ అడిగారు మీరు. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఇష్టపడాలి కదా ఎవరైనా. వాళ్ళ పద్ధతిని వాళ్ళ ఆచారాన్ని వాళ్ళతో ట్రావెల్ చేసినప్పుడు ఒక అమ్మాయి అయినా ఒక అబ్బాయి అయినా ఈ లక్షణాలు కలిగి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక స్నేహం వరకే ఉంచుకొని దాన్ని లైఫ్ లాంగ్ ఉంచాలనుకోరు. అక్కడి నుంచి వాళ్ళు డివైడ్ అయిపోతారు. ఇక పెద్దవాళ్ళు కుదిర్చి పెళ్లి చేస్తే ఆ పెళ్లి చేసిన సంబంధం వేళ విశేషం ముహూర్తము అన్నీ బలంగా ఉంటే ఆ అమ్మాయి కాస్తంత ఏదో కష్టం నష్టం కాపురం చేస్తూ ఉంటుంది. అది కూడా ముహూర్త బలంగానే లేదనుకోండి ఇక విడాకులు తీసుకోవడము విడిపోవడం జరుగుతుంటుంది. చాలా తక్కువ మంది పెళ్ళై సంతానం కలిగి ఒక మంచి లైఫ్ని లీడ్ చేస్తున్నారు అనేది తక్కువ మంది మనకి. మేడం మరి ఈ నక్షత్రం వాళ్ళు చేయవలసిన పరిహారాలు ఏమైనా ఉన్నాయా? అంటే వెళ్ళాల్సిన టెంపుల్స్ కావచ్చు, డైలీ చేయాల్సిన రిచువల్స్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా వీళ్ళు పరిహారాలు అంటే పెద్దవాళ్ళని గౌరవించడము, తల్లిదండ్రులకి పాద నమస్కారాలు చేయడము, ఇది వీళ్ళు చాలా ముఖ్యం. వీళ్ళు ఎవరైతే పాద నమస్కారాలు తల్లిదండ్రులు చేస్తూ ఉంటారో, తల్లిదండ్రులు గౌరవిస్తారో అక్కడి నుంచి వాళ్ళ విజయం అనేది మొదలవుతుంది. అంతే వీళ్ళ పరిహారాలు. అంతే 100%. ముందు తల్లిదండ్రులు గౌరవించడం మొదలు పెడితే ఇంట్లో వాళ్ళని గౌరవించడం, తోబుట్టువులను గౌరవించడము, వాళ్ళు చెప్పిన మాట వినడము, చెప్పింది సరే అని చెప్పి తల వంచుకొని వెళ్ళడము, ఇవి చేయగలిగితే వీళ్ళు విజయం అనేది వీళ్ళు అక్కడి నుంచి మొదలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా మంచి జీవితాన్ని అనుభవిస్తారు అప్పుడు. మేడం ఉత్తరాభాద్ర నక్షత్రానికి సంబంధించి చాలా చక్కటి విషయాలని మాతో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. చూసారుగా మీ నక్షత్రం మీ జాతకం గురించి మేడం ఎంత బాగా వివరించారో. ఇలా ప్రతి నక్షత్రం గురించి జయప్రద గారు ఎన్నో విషయాలను అయితే చెప్పారు. మీ నక్షత్రం వీడియోని ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక మా ప్లేలిస్ట్లో ఉంటాయో చూడండి. మీ నక్షత్రం ఏంటో తెలుసుకుని మీ వీడియోని వాచ్ చేయండి. అలాగే ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో మాకు కూడా తెలియచేయండి.